So hi guys, welcome back to my channel Koushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ కౌశిక్. ఐఎమ్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ MVGR College of Engineering విజయనగరం. గైస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఓవరాల్ క్యాంపస్ టూర్ ఆఫ్ MVGR చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ ఇంట్రో వస్తుంది, ఆ తర్వాత ఒక సర్ప్రైజ్ ఎడిట్ ఆన్ MVGR వస్తుంది విచ్ ఇస్ డన్ బై మీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై మీ. ఫస్ట్ మన ఛానల్ ఇంట్రో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ విల్ బి ఒక సర్ప్రైజ్ ఎడిట్ ఆఫ్ MVGR అండ్ అదా క్యాంపస్ టూర్ అయితే ఉంటుంది. సో ఏవైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఆర్ ఎల్స్ ఏవైనా నేను మిస్ చేసి ఉంటే ఐమ్ లిటరలీ సారీ. అండ్ నేను మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇట్స్ ఒక లెంత్ వీడియో తెలుసు, బట్ కొంచెం ఏమైనా లైక్ లిప్సింగ్ కొంచెం అడిట్ అయినా ఏదైనా అయ్యింటే ఐమ్ లిటరలీ సారీ ఫర్ ఇట్. బట్ మీరు మాక్సిమం క్వాలిటీ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేశాను. సో మేక్ షూర్ టు సీ ద టిల్ ద ఎండ్, ఒక ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter, whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. లెట్స్ స్టార్ట్ ద క్యాంపస్ టూర్ ఫ్రమ్ ద మెయిన్ గేట్. ఇప్పుడు మనం మెయిన్ గేట్ నుంచి క్యాంపస్ టూర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇలాగైతే మనం ఈ వేలో కానీ వెళ్తే మనం మెయిన్ గేట్తో పాటుగా మెయిన్ ఎంట్రన్స్కి అయితే వెళ్తాం. మీరు స్ట్రైట్గా చూస్తున్నారు కదా, ఇది మెయిన్ పాత్ అనమాట. అండ్ ఇది బ్యాక్ వ్యూ, మెయిన్ గేట్ యొక్క బ్యాక్ వ్యూ. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఇండియన్ బ్యాంక్ ATM అయితే ఉంది విచ్ ఈస్ ఆఫ్ కెనరా బ్యాంక్. అండ్ పక్కన ఉన్నది పార్కింగ్ అనమాట ఫర్ స్టూడెంట్స్ ఎక్కువగా వాడతారు అండ్ అప్పుడప్పుడు ఫ్యాకల్టీ కూడా పెడతారు, బట్ మెయిన్గా స్టూడెంట్స్కి. ఇప్పుడు మనం అడ్మిన్ బ్లాక్కి అయితే వెళ్దాం. అండ్ అడ్మిన్ బ్లాక్ వెళ్ళడానికి ఇది మెయిన్ రూట్. మీకు చెప్పాను కదా ఇందాక మెయిన్ ఎంట్రన్స్ అని, ఇది మెయిన్ ఎంట్రన్స్ కమ్ మెయిన్ రూట్ అనమాట. అండ్ ఇక్కడ మీ సైడ్ చూసుకుంటే మనకున్నది బస్ యార్డ్. అది టెంపరీ బస్ యార్డ్ అన్నారు, బట్ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఓల్డ్ బస్ యార్డ్ అయితే ఉంటుంది. అండ్ మీరు స్ట్రైట్గా చూస్తే మనకు ఆల్రెడీ లైట్గా కనిపిస్తుంది మన అడ్మిన్ బ్లాక్ అనేది. కొంచెం ఆడియో సింక్ అనేది అటు ఇటు అయితే ప్లీజ్ ఐఎమ్ లిటరలీ సారీ, బట్ క్యాంపస్ టూర్ని అయితే చూడండి అండ్ ప్లీజ్ నెగ్లెక్ట్ ద ఆడియో, అంటే లిప్ సింక్ అనేది కొంచెం నెగ్లెక్ట్ చేయండి. అండ్ మీరు స్ట్రైట్గా చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద అడ్మిన్ బ్లాక్ ఆఫ్ MVGR. మోస్ట్ ఆఫ్ ద యాక్షన్స్ టేక్స్ ప్లేస్ హియర్. అసలు మీకు అసలు ఏ డిపార్ట్మెంట్స్ ఎలా అలాట్ చేయాలి అండ్ అలాగే డిపార్ట్మెంట్స్ యొక్క టైం టేబుల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడే అవుతుంది. అండ్ మనం లోపలికి కూడా వెళ్దాం. లోపలికి కూడా వెళ్ళి అసలు ఎలా ఉంటుంది అడ్మిన్ బ్లాక్ అనేది అయితే చూద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను. మెయిన్ గేట్ అనమాట అడ్మిన్ బ్లాక్ యొక్క మెయిన్ గేట్. అండ్ ఇక్కడ మీకు ప్లేస్మెంట్స్ చార్ట్స్ లాంటి డిఫరెంట్ థింగ్స్ అనేవి అయితే ఉంటాయి. ఎదురుకుండా చూసుకోవచ్చు సరస్వతీదేవి స్టాచ్యూ అయితే ఉంది. అండ్ మనం ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్ళి అసలు పైన ఏవో సెక్షన్స్ ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ క్యాజిల్ షేప్లో ఉన్నది కదా, ఇదైతే ఒక స్టేజ్లా ఉంటుంది యాక్చువల్గా. ఇక్కడ మీకు ఒకవేళ ఒక హ్యాకథాన్స్ అయినా ఎనీథింగ్ అలాంటివి అయినప్పుడు ఇక్కడ కూర్చొని మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవచ్చు, మీ కొలీగ్స్తో ఎవరితో అయితే డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ మీరు స్ట్రైట్గా చూస్తే దిస్ ఈస్ ద మెయిన్ బ్యూటీ ఆఫ్ MVGR. ఎందుకు ఇక్కడ బ్యూటీ అంటున్నాము అంటే, ఒక్కసారి ఒక మాన్సూన్ టైంలో, ఒక రైనీ టైంలో మీరు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే యూ కెన్ వ్యూ ఏ వెరీ ప్లెజెంట్ వ్యూ అనమాట. ఒక చాలా ప్లెజెంట్ వ్యూ అనేది అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ప్రాబబుల్ ఈ ఫ్లోర్లో ఏం జరుగుతుంది అంటే, మీ పేమెంట్స్ అవ్వచ్చు, మీ స్కాలర్షిప్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్, ఈవెన్ యువర్ ట్రాన్స్పోర్ట్, హాస్టల్ ఫీ కూడా ఇక్కడే మీరు మోస్ట్ ప్రాబబుల్ పే చేస్తారు. ఇది మొత్తం ఎలా ఉంటుంది అంటే, కింద ఒక పేమెంట్ సెక్షన్ ఉంటుంది, పైన ఒక పేమెంట్ సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఒకవైపు చూస్తే మనకి స్టూడెంట్స్ సెక్షన్ అయితే ఉంటుంది విచ్ ఇస్ అండ్ ఎగ్జామినేషన్ సెక్షన్ కూడా. ఇటువైపు చూస్తే మనకి ఆఫీస్ అనేది అయితే ఉంటుంది, అక్కడ కూడా మీరు పేమెంట్స్ అనేవి అయితే పే చేయొచ్చు. ఆర్ఎల్స్ పైన ఏదైతే ఇందాక చూపించానో అక్కడ కూడా మీరు పేమెంట్స్ అనేవి అయితే పే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే 24/7 త్రూ అవుట్ ద క్యాంపస్ అయితే ఉంటాయి. అండ్ ఎదురుకుండా మీరు చూస్తున్నారు కదా, అక్కడైతే మీరు అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెక్షన్స్ ఉంటాయి. అది కాక ఇది ఒక సెక్షన్ అనమాట, ఇది ఓవరాల్గా. అండ్ మీరు దిస్ ఈస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ అడ్మిన్ బ్లాక్ యొక్క కంప్లీట్ వ్యూ ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా డిపార్ట్మెంట్స్ చూద్దాం అండ్ డిఫరెంట్ థింగ్స్ అయితే చూద్దాం. మీరు చూసినట్టుగా సేమ్ సిమిలర్గా 2 వేస్ అయితే ఉంటాయి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి కూడా. అండ్ ఈ వే నుంచి మీరు కానీ నన్ను ఫాలో అయితే మీకు ఫస్ట్ వచ్చేది సిఎస్సి డిపార్ట్మెంట్.
ఆ తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి, సైన్స్ అండ్ హ్యూమానిటీస్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, అండ్ నేను మధ్యలో గ్రీనరీ ఆఫ్ MVGR కూడా చూపిస్తా. బట్ ఇలా వెళ్ళడం వల్ల మీకు ఫస్ట్గా వచ్చేది మాత్రం కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. అవన్నీ చూస్తున్నారు కదా, ఇది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. అండ్ ప్రతి డిపార్ట్మెంట్ ఆపోజిట్లో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఆ పార్క్ లాగా ఉంటుంది అనమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చింది ద డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఈస్ ద అల్టిమేట్ డిపార్ట్మెంట్. ఏ కాలేజ్లో అయినా ఒక ఓజీ డిపార్ట్మెంట్ అంటే అది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లేస్మెంట్ ఛార్జ్ 25 LPA, 20 LPA, 14 LPA, 12 LPA, ఇలాగ హైయెస్ట్ ప్లేస్మెంట్స్ వచ్చే డిపార్ట్మెంట్ కూడా ఇదే కాబట్టి ద ఓజీ డిపార్ట్మెంట్ అనేది అంటారు. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం హౌ ఇట్ విల్ బి ద డిపార్ట్మెంట్ అనేది. అండ్ ఒక ఫ్లోర్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సిఎస్సి డిపార్ట్మెంట్. ఇప్పుడు కానీ మీరు సిఎస్సి డిపార్ట్మెంట్ లోపల చూస్తే మీకు ఒక హ్యూజ్ ప్రతి డిపార్ట్మెంట్ లాగా చాలా హ్యూజ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టాపర్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట. ఇలాగ సిఎస్సి డిపార్ట్మెంట్కి ఉంటుంది. అండ్ అలాగే యాజ్ వెల్ as మెకానికల్ ఈసీ డిపార్ట్మెంట్స్కి అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ సిఎస్సి డిపార్ట్మెంట్. ప్రతి మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి ప్రతి ఫ్లోర్ కూడా. బట్ ఇది నేను ఎందుకు ఒక డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ నేను నార్మల్గా చూపిస్తాను ప్రతిదీ. బట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కొంచెం కష్టం కాబట్టి ఒక సింగిల్ ఫ్లోర్స్ అయితే నేనైతే మ్యాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. నన్ను కానీ మీరు ఇలా ఫాలో అయితే మీకు ఈ సిఎస్సి డిపార్ట్మెంట్లోనే సెకండ్ ఎంట్రన్స్ ఉంటుంది. అది మీరు డైరెక్ట్గా బ్యాక్ సైడ్ చూసారా, మేము వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం, బట్ మనం వెళ్ళింది ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళాం. ఇది డిఫరెన్స్ అనమాట. ఈ డిపార్ట్మెంట్ కూడా డిఫరెన్స్. అది ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తే బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు. అండ్ ఇప్పుడు మనం సైన్స్ అండ్ హ్యూమానిటీస్ డిపార్ట్మెంట్ చూద్దాం. ఆ తర్వాత ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేద్దాం. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది మేము ఎలా ట్రై చేసాము అంటే జనరల్గా అంటే మైక్తో పాటు చెప్పడానికి అయితే ట్రై చేసాం. బట్ అది ఏమైంది అంటే అది ఆడియో సింకింగ్ కరెక్ట్గా అవ్వలేదు. కాబట్టి నేను మళ్ళీ సెకండ్ టైం అయితే ఆడియో చేస్తున్నాను. సో ఐఎమ్ లిటరలీ సారీ ఫర్ దట్. బట్ యాజ్ ఏ ప్రామిస్ మీకు క్యాంపస్ మొత్తం చూపిస్తా, జస్ట్ ఆడియో స్కిప్ చేయండి సరిపోద్ది మ్యాక్సిమం. అండ్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ డిపార్ట్మెంట్ చెప్పినట్టుగానే సైన్స్ అండ్ హ్యూమానిటీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం మెయిన్ గ్రీనరీ, అసలు MVGRకి గ్రీనరీ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు అర్థమైద్ది. మోస్ట్ ప్రాబబ్లీ మీరు చూడొచ్చు మొత్తం అంతా చాలా గ్రీనరీ, చాలా 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 గ్రీనరీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు లైక్ ఎంత ఆ పార్క్ చూడండి, అక్కడ డిఫరెంట్ ఆ పార్క్స్ ఏదైనా చూడండి, ఆ ప్లెజెంట్ అంటే మీకు అక్కడ ఎలాగుంటుంది ఆ వార్మ్నెస్ తెలీదు. లైక్ మొత్తం ఆ యొక్క ఎయిర్తో ఫ్రెష్నర్గా ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, మొత్తం మన ప్రిన్సిపల్ గారు అవ్వచ్చు, వైస్ ప్రిన్సిపల్ అవ్వచ్చు, అండ్ అలాగే అసలు ద ఓనర్ ఆఫ్ MVGR ఎవరైతే ఉన్నారో అతను ఏమంటారు అంటే స్టూడెంట్స్కి ఒక్క స్టడీయే కాదు, ఒక మంచి హెల్త్ ఇవ్వాలి, హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అండ్ అలాగే మీరు క్యాంటీన్లో ఫుడ్ తిన్నా కూడా అది విచ్ ఇస్ హార్వెస్టెడ్ బై అవర్ ఓన్ కాలేజ్లోనే మనకు పండించినవి కాబట్టి మీకు ఆ ఫ్రెష్నెస్ అనేవి చాలా ఉంటాయి. చూడొచ్చు ఆ గ్రీనరీ ఎకో సిస్టమ్ అనేది అయితే చాలా బాగుంటుంది MVGRలో. అండ్ మనం నెక్స్ట్ వెళ్ళబోయే డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అదే మన దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఫస్ట్ ప్లేస్మెంట్స్ అయితే చూసుకుందాం. ప్లేస్మెంట్ చూసుకున్నప్పటికీ మీకు తెలిసిన విషయమే ఐటీ, సిఎస్ఐటి, సిఎస్సి, డేటా, AIML, సైబర్ ఇవన్నీ ఇలైట్ బ్రాంచెస్ కాబట్టి మీకు ఓవరాల్గా ఆ యొక్క టాప్ ప్యాకేజెస్ అనేవి ఇక్కడి నుంచే వస్తాయి. అది ఇన్సైడ్ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్ అనమాట. అండ్ ఆ తర్వాత మనము ఏం చేద్దాము అంటే జస్ట్ ఆ అవుట్లుక్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే కవర్ చేద్దాం. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది. సో కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ యొక్క అవుట్లుక్ అయితే మనం మ్యాక్సిమం అయితే ప్లాన్ చేసుకుందాం. అండ్ దిస్ ఈస్ ద కెమికల్ డిపార్ట్మెంట్. ఇదైతే కెమికల్ డిపార్ట్మెంట్ అనమాట. మన నెక్స్ట్ డిపార్ట్మెంట్కి అయితే మూవ్ అవుదాం. ఇప్పుడు మనం క్యాంటీన్కి అయితే విజిట్ చేద్దాం ఒకసారి. క్యాంటీన్ విజిట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ కెమికల్ డిపార్ట్మెంట్ కవర్ చేసాం, ఐటీ అండ్ సిఎస్సి డిపార్ట్మెంట్స్ అయితే కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాంటీన్కి అయితే ఒకసారి వెళ్దాం. క్యాంటీన్ ఒకసారి బయట నేను చూపిస్తాను. క్యాంటీన్ చూపించిన తర్వాత నెక్స్ట్ మనం అదర్ డిపార్ట్మెంట్స్కి అయితే కవర్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ ద క్యాంటీన్ ఆఫ్ MVGR. దాన్ని మనం ద బెస్ట్ ప్లేస్ అనమాట టు చిల్. మీ ఫ్రెండ్స్తో అవ్వచ్చు, ఎవరితోనైనా మీ ఒకవేళ క్యాంపస్లోకి వచ్చిన తర్వాత ది బెస్ట్ ప్లేస్ టు చిల్ అనమాట మన క్యాంటీన్ అనేది. మనం నెక్స్ట్ దానికి అయితే ఒక డిపార్ట్మెంట్కి అయితే వెళ్తాం. నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను అనేది అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మన డిపార్ట్మెంట్కి అనమాట, ద డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా ఇంజనీరింగ్. ఇక్కడ ఒక 2-3 ఎలివేషన్స్ కూడా పడవచ్చు. సో స్టే ట్యూన్. ఇప్పుడు మనం మన డిపార్ట్మెంట్కి అయితే వెళ్దాం. మన డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మన డిపార్ట్మెంట్కి కూడా యాజ్ యూజువల్ అందరి డిపార్ట్మెంట్స్ లాగా అలా ఉంటుందని చూపిద్దాం. దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ వే టు అవర్ డిపార్ట్మెంట్. బట్ ఈ వేలో వెళ్తే ఏంటి అంటే మన డిపార్ట్మెంట్ యొక్క అవుటర్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూ, మెయిన్ వ్యూ నుంచి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా ఇంజనీరింగ్.
అండ్ మా డిపార్ట్మెంట్ చూసారు కదా, మా డిపార్ట్మెంట్కి ఎలివేషన్ సరిపోయింది అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ ఈ పాత్ ద్వారా వెళ్ళి అంటే ఇది ద మెయిన్ పాత్ నుంచి అయితే వెళ్ళి నెక్స్ట్ మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ చూద్దాం. ఇంకా మనం చూడాల్సింది మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంది, ఈసీ డిపార్ట్మెంట్ ఉంది, ల్యాబ్ స్క్వేర్ ఒకటి కవర్ చేయాలి, లైబ్రరీ ఒకటి చూడాలి, అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఈ 5 థింగ్స్ అయితే కవర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళబోయేది మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ముందు కొంచెం ల్యాబ్స్ చూద్దాం. ల్యాబ్స్ చూసిన తర్వాత మనం మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్దాం. మీరు కన్నా చూసుకుంటే ఇదంతా ల్యాబ్ స్క్వేర్ అనమాట. జనరల్ దీన్ని ల్యాబ్ స్క్వేర్ అని ఎందుకు అంటాము అంటే కరెక్ట్ స్క్వేర్లో అన్ని ల్యాబ్స్ అయితే ఉంటాయి. ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ టు ద 8th సెమిస్టర్. 8th సెమిస్టర్ పెద్దగా ఉండదు, బట్ ఆ సెమిస్టర్ 7th సెమిస్టర్ వరకు అయితే ఉంటుంది. అండ్ మీరు స్ట్రైట్గా చూడొచ్చు మనకి మెకానికల్ డిపార్ట్మెంట్ అండ్ టాప్న ఎంబీఏ డిపార్ట్మెంట్, అంటే 2 డిపార్ట్మెంట్స్ కలిపిన ఒక డిపార్ట్మెంట్ అనమాట. కింద ఎంబీఏ పైన కింద మెకానికల్ పైన ఎంబీఏ డిపార్ట్మెంట్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఈసీ డిపార్ట్మెంట్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఈసీ డిపార్ట్మెంట్ అనమాట. మనం ఇందాకలా కవర్ చేసిన వే అయితే అది, అండ్ అలా వస్తే మనకు ఉండేది ఈసీ డిపార్ట్మెంట్. అండ్ ఈసీ డిపార్ట్మెంట్లో మోస్ట్ ప్రాబబుల్గా మీరు చూసుకుంటే బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అంటారు, బట్ మన ఎంవీజీఆర్లో అది ఫుల్ఫిల్ అవుద్ది. మీరు ఏదైతే వింటారో దట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది మన ఎంవీజీఆర్లో అది చాలా పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ అయ్యిద్ది. అండ్ ఇప్పుడు మనం సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఏదో పవన్ చెప్దాం అనుకొని వచ్చాడు, బట్ తెలియని విషయం ఏంటంటే మనం ఆ ఆడియో కట్ చేసి మనం ఈ ఆడియో అనేది వేస్తున్నాం అనే విషయం తనకు తెలియదు. అండ్ ఇది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, బట్ ఏమైంది అంటే ఆడియో కరెక్ట్ ఎంటర్ అవ్వట్లేదు. అండ్ మీకు ఫైనల్ మంచి అవుట్పుట్ ఇవ్వాలని నేను మళ్ళీ ఆడియో అనేది తెస్తున్నాను. అండ్ ఇది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. నేను మోస్ట్ ప్రాబుల్ అన్ని కవర్ చేశాను, బట్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి బ్రో ఇంకోసారి తెయ్యు అంటే నేను ఇంకోసారి కవర్ చేస్తా. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఇది జస్ట్ చూడండి, ఇట్స్ రఫ్ పిక్చర్ అనుకొని చూడండి అంతే. అండ్ ఇప్పుడు మనం లైబ్రరీ చూద్దాం. లైబ్రరీ దా స్పోర్ట్స్ కాంప్లెక్స్. అండ్ ఇది లైబ్రరీ అనమాట. అండ్ మీరు చూడొచ్చు ఒక హ్యూజ్ బిల్డింగ్ అలా కనిపిస్తుంది. ఎస్, ఇట్స్ ఎ హ్యూజ్ బిల్డింగ్. ఇది మిక్సర్ ఆఫ్ 3 బిల్డింగ్స్ అనమాట. కింద మనకి డిజిటల్ లైబ్రరీ ఉంటుంది, మిడిల్లో మనకి ఏదైతే ఉందో ఆ బుక్ లైబ్రరీ అయితే ఉంటుంది, అండ్ టాప్న మనకైతే టీఎన్పీ సెక్షన్ అయితే ఉంటుంది. అండ్ చూడొచ్చు మీకు మొత్తం నేను అక్కడ చూపిస్తున్నాను కదా, కింద ఒకటి మిడిల్ అండ్ టాప్న టీఎన్పీ సెక్షన్. అండ్ మీరు కౌన్సిలింగ్కి వస్తే మీ యొక్క ఏవైతే ఆ పేపర్ వర్క్ అనేది అది ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట. ఇది జస్ట్ ఆపోజిట్ ఆఫ్ లైబ్రరీకి జస్ట్ ఆపోజిట్ గా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద క్యాంపస్ టూర్. అండ్ ఇదే మొత్తం మన ఎంవిజిఆర్ హ్యూజ్ క్యాంపస్, విచ్ మీ పేపర్ మీద అది ఏదైతే వెబ్సైట్లో 60 acres అంటారో ఆ 60-70 acres ఉన్న క్యాంపస్ మొత్తంలో ఉన్న బిల్డింగ్స్ అయితే ఇవే. నేను మ్యాక్సిమం కవర్ చేసా, బట్ చిన్న మిస్టేక్స్ ఎక్కడైనా ఉంటాయి. ఐఎమ్ లిటరలీ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏమైనా నెక్స్ట్ లేదు ఇంకేమైనా చెయ్యండి అంటే ఐ విల్ ట్రై, బట్ అది మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తా. ఈ వీడియోకి అయితే ఇంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.